మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగుగాక. దేవుడు ఈరోజు వాగ్దానంతో నాతోని మనతోని అందరితోని మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యము మనను ఈరోజు నడిపించబోతుంది. ఈరోజు దేవుడు వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడబోతుంది. బైబిల్ గ్రంథం నుంచి 91వ కీర్తన 10వ వచనం ద్వారా మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏ కీడు నీ గుడారము సమీపించదు. దేవుడు మనకిచ్చిన ఈరోజు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్చాలంటే ఆ వాగ్దానాన్ని మనము విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేరబోతుంది. ఆనాడు ఐగుప్తు దేశంలో 10 రకాల తెగులు దేవుడు వాళ్ళపైన ప్రయోగం చేశారు మోసే ద్వారా. ఆ 10 రకాల తెగులు ఐగుప్తు దేశాన్ని చిందర విధంగా చేసి పడేశాయి. ఆ 10 తెగుల ద్వారా చాలా మంది ప్రాణాలే కోల్పోయారు. అలాంటి 10 తెగుల్ని దేవుడు అక్కడ మోసే ద్వారా అక్కడ కల్పించారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని మాత్రం ఏ తెగులు కూడా ఏమీ చేయలేదు. దేవుడు ప్రణాళిక చాలా డిఫరెంట్. దేవుడిని ఎవరైతే విశ్వసిస్తున్నారో, దేవుడి పట్ల ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు. ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతుంది. మీరు లేటెస్ట్గా చూస్తున్నారు కదా, అమెరికా దేశంలో లాస్ ఏంజలస్ అనే ప్రాంతంలో మొత్తం అక్కడ ఉన్న సినిమా స్టార్ విల్లులు, పెద్ద పెద్ద విల్లాస్, పెద్ద పెద్ద హీరోలు, అన్ని కాలిపోయాయి. ప్రపంచంలో ఆ పట్టణం చాలా గొప్పది. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఉండేది అదే ఏరియాలో. కానీ కొన్ని రోజుల కిందట దేవుడి గురించి వాళ్ళు వ్యర్థంగా మాట్లాడారు. దేవుడిని దూషించే విధంగా మాట్లాడారు. దేవుడికి 0 అనే మార్క్ ఇచ్చారు. అక్కడికి 2-3 రోజుల్లోనే వాడంతా తగలబడిపోయింది ఒక కారు ద్వారా. కానీ అదే ప్రాంతంలో ఒక ఇల్లు మాత్రము కాలిపోలేదు. ఆ ఇల్లు మాత్రం అలానే ఉంది. సురక్షితంగా ఆ ఇల్లు కాపాడబడింది. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి. మీరు ఈ వీడియో చూస్తే గానీ మీరు ఇంకా మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నేను ఈ వీడియో క్లిప్ని కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి. I shouldn't be crying because my entire block is burnt down, but God saved my house. Why are all of my neighbors? Why are they? And then in the middle of 2 burnt down blocks, there's one house standing, and that's mine.